నమస్తే, వెల్కమ్ టు శాస్త్రి స్మయో. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అసలు దేశం అనేది ఉంటేనే ప్రజలు హక్కుల గురించి పోరాడినా, ఉద్యమాలు చేసిన జన్ జడ్ పేరుతో యూత్ను రెచ్చగొడుతూ సోషల్ మీడియాలో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యం యూత్ హక్కుల పేరుతో దేశాన్ని ముక్కలు చేయడమే. ఇదే విషయాన్ని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో జరిగిన జనసేన జాతీయ సమైక్యత సదస్సులో మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ గుట్టుని విప్పడం జరిగింది. సుమతి శతకంలోని ఒక సూక్తిని పవన్ కళ్యాణ్ చెప్తూ, చిన్న చిన్న చీమలని నిర్లక్ష్యం చేస్తే ఆ చీమలే వేలాదిగా లక్షలాదిగా మారి బలమైన సర్పాన్ని కూడా చంపేస్తాయి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని కూడా ప్రజలు చాలా లైట్గా తీసుకుంటే అది దేశ సమైక్యతకి, జాతీయవాదానికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ మీద తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఒక ప్రాంతీయ పార్టీ అయిన జనసేన నాయకుడు ఈ రకంగా మాట్లాడడం, జాతీయవాదం గురించి, జాతీయ సమైక్యత గురించి స్పష్టంగా తన అభిప్రాయాల్ని తెలియజేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా డిఎంకే, టిఎంసి, ఎస్పీ, బిఎస్పీ ఇలాంటి అనేక పార్టీలు, ఆర్జేడీ లాంటి పార్టీలు కేవలం తమ ప్రాంతీయవాదం గురించి, తమ ప్రాంతాల గురించి, భాషల గురించి, తమ రాజకీయ లక్ష్యాల గురించి మాట్లాడమే తప్పితే జాతీయవాదం గురించి, జాతీయ సమైక్యత గురించి మాట్లాడిన దాఖలాలు చాలా తక్కువ. అలాంటి ప్రాంతీయ పార్టీ జనసేన ఇప్పుడు జాతీయవాదం గురించి మాట్లాడడం, జాతీయ సమైక్యత గురించి ప్రజల్ని అలర్ట్ చేయడం, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ముసుగులో వస్తున్న ఈ రాజకీయ శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పడం చాలా అభినందనీయం. మనం చూస్తున్నాం, ఈ కాక్రోచ్ జనతా పార్టీ గత నెల రోజులుగా దేశంలో అనేక సభల పేరుతో దేశంలో యూత్ని దేశానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసే ఒక శక్తిగా మార్చాలని ప్రయత్నాలు చేస్తుంది. వీటి వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి రాజకీయ ఉద్దేశాలు ఉండడం మనకందరికీ తెలుసున్నదే. సో పవన్ కళ్యాణ్ ఈ సభలో క్లియర్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజల్ని హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా హక్కులైనా, ప్రజల సమస్యలైనా ఏవైనా సరే జాతీయవాదం, జాతీయ సమైక్యత తర్వాతనే ఆలోచించవలసిన విషయాలంటూ క్లియర్గా చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ అభిప్రాయాల మీద ఈ శాస్త్రి స్మయో ఛానల్ పూర్తిగా ఏకీభవిస్తుంది. మీరు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద, జాతీయ భావాల మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తప్పనిసరిగా తెలియచేయండి. జాతీయవాదమే ఈ ఛానల్ లక్ష్యం. థ్యాంక్ యూ.